హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే విధానం అమల్లో వచ్చింది. ఈ నెల 18 నుండి వన్ వే అమలు చేస్తున్నారు. ఇప్పటికే 10 రోజులు పూర్తయ్యాయి. వన్ వే అమలుతో కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంది? వాహనదారులు ఈ ట్రాఫిక్ విధానంపై ఏమంటున్నారు? ట్రాఫిక్ పోలీసులు ఏం చెబుతున్నారు? వన్ వే వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గాయా లేక వాహనదారులకు కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయా? దీనిపై కేబీఆర్ పార్క్ నుండి హైదరాబాద్ ప్రతినిధి రాజు గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. రాజు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ సయ్యద్. కేబీఆర్ పార్క్ ఏదైతే ఉందో దాని చుట్టూ వన్ వే అయితే చేసిరనమాట. అంటే ఇప్పటి వరకు ఇంత ముందుకు రెండు వైపులా వెళ్ళేవారు. సో ఇప్పుడు కంప్లీట్గా కేబీఆర్ పార్క్ను వన్ వే చేశారు. సో ఈ నెల 18 నుంచి అయితే ఈ ఏదైతే ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయో అవైతే స్టార్ట్ అయినాయి. సో దానికి రీజన్ కనుక చూస్తే హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఎలివేటర్ ఫ్లైఓవర్స్ అట్లాగే 7 అండర్ పాస్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం దాదాపు 1000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ అయితే ముందుకు తీసుకుపోతుంది. సో ఎందుకు అని చూస్తే మాదాపూర్ గచ్చిబౌలి ప్రాంతం హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నగరంలో ఉన్నటువంటి 60-70% మొత్తం కూడా ఇక్కడ ఉద్యోగాలు చేస్తానికి వస్తారు. సో ఆ నేపథ్యంలో ఇక్కడ విపరీతమైన ఈ పరిసర ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. అందుకనే ప్రభుత్వం కేబీఆర్ పార్క్ చుట్టూ ఈ ఫ్లైఓవర్లు అండర్ పాస్ బ్రిడ్జ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. సో దాంతో ఇక్కడ వర్క్ అంటే సివిల్కి సంబంధించిన వర్క్స్ జరగాలి కాబట్టి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పనులు కూడా దాంతోపాటు ప్యారలల్గా జరగాలి కాబట్టి ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. సో ఈ నెల 18 నుంచి ఇది అమలు చేసిరు. మొత్తం మీద ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో మనం ఉదయం నుంచి కూడా దీన్ని మొత్తం గ్రౌండ్ రిపోర్ట్ చేసాం. అసలు ఆ ట్రాఫిక్ అంటే వన్ వేకి సంబంధించి ఎట్లా అమలవుతుంది, సో ఎట్లా జరుగుతుంది అని ప్రతి ఒక్కరిని మనం అడిగి తెలుసుకున్నాం. వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే ఉంటారో ట్రాఫిక్ పోలీసులను అడిగి తెలుసుకున్నాం. సో మొత్తం మీద చూస్తే ఈ వన్ వే ఏదైతే ఉందో అంటే స్టార్టింగ్లో అంటే 18 తారీఖు స్టార్ట్ చేసినప్పుడు కొద్దిగా ప్రజల్లో కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే గందరగోళం ఉండి సో ఎటు వెళ్ళాలో తెలియక కొంత కన్ఫ్యూజ్కి అయితే గురయ్యారు. కాకపోతే ఇప్పుడు దాదాపు 10 రోజులు అవుతుంది ఇది అమల్లోకి వచ్చి 10 రోజులు అవుతుంది. ఇప్పటితో జనాలందరికీ వాహనదారులందరికీ కూడా అర్థమైపోయింది. సో వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ ఏమొస్తుందనంటే ఖచ్చితంగా ఇది బాగానే ఉంది. కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే చేయడం అనేది కంప్లీట్గా చాలా ఆహ్వానించదగ్గ నిర్ణయమే అని చెప్పేసి కూడా కొంతమంది అయితే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే పోలీసులు కూడా ఈ మంచిగా ఉందని చెప్పేసి వాళ్లకు ప్రజల నుంచి వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు. సో మనం చూసుకుంటే ఎన్టీఆర్ భవన్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ భవన్ అట్లాగే కేబీఆర్కి సంబంధించినటువంటి పార్కు చుట్టూ కూడా అంటే ముఖ్యంగా జూబ్లీ చెక్ పోస్ట్ ఏదైతే ఉందో విపరీతమైన ట్రాఫిక్ అయితే ఉంటుంది. అంటే గతంలో ఒక్కొక్క ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర దాదాపు 10 నుంచి 15 నిమిషాలు నిలబడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు అట్లా లేదు. మొత్తం ట్రాఫిక్ అంతా క్లియర్గా ఉంది. అంటే 2 సైడ్ల రోడ్లు ఏవైతే ఉన్నాయో 2 సైడ్ల వాహనాలు వెళ్ళనిస్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా వాహనాలు కానీ ఆగడం కానీ లేదంటే ట్రాఫిక్ జామ్ కానీ ఎట్లాంటిది లేదు. మనం మొత్తం కూడా గ్రౌండ్ వర్క్ చేసాం. అంటే కేబీఆర్ పార్క్ చుట్టూ మనము మొత్తం తిరిగాం. దాని చుట్టూ అసలు ఎట్లా జరుగుతుంది ఏంటి, ఏ సిగ్నల్ దగ్గర ఎంతవరకు టైం చేసుకుంటున్నారు, ఏ సిగ్నల్ దగ్గర ఎంత మేర ట్రాఫిక్ జామ్ అవుతుందని మొత్తం కూడా మన 9+ న్యూస్ మొత్తం కూడా పరిశీలించింది. క్షేత్రస్థాయిలో మనం పర్యటించడం, కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఒక రౌండ్ వేసినాం. అంటే ఎంత టైం పడుతున్నది అంటే పార్క్ మొత్తం చుట్టూ తిరిగి రావడానికి మనకు ఎంత టైం పడుతుందని కూడా చెక్ చేయడం జరిగింది. కేవలం 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే టైం పడుతుంది. సో మనం ఇదంతా ఇది 1 గంటల ప్రాంతంలో చేసాం. ట్రాఫిక్ కొద్దిగా తక్కువగా ఉంటుంది ఆ టైంలో అప్పుడు చేసాం. అంటే గతంలో 1 గంటలకు 2 గంటలకు కూడా ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో మనం మొత్తం కూడా పరిశీలించడం ఎవరు కూడా ఎక్కడ దాదాపు 90% పీపుల్ కానీ 90% వాహనదారులు కానీ దీని పట్ల సానుకూలంగానే స్పందిస్తున్నారనమాట. అంటే ప్రభుత్వము ఇటు పోలీసులు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో మంచిగానే ఉంది. ఇప్పుడు వన్ వే అమలు చేయడం వల్ల ట్రాఫిక్ ఎట్లాంటి ఇబ్బందులు లేవు. కేబీఆర్ పార్క్ చుట్టూ అంటే ఎన్టీఆర్ భవన్ దగ్గర ఇంతకుముందుకు విపరీతమైన ట్రాఫిక్ అయితే ఉండేది. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర విపరీతమైన ట్రాఫిక్ అయితే ఉండేది. గంటల తరబడి అంటే నిమిషాల తరబడి అక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. కానీ ఇప్పుడు కంప్లీట్గా అది మారిపోయిందని చెప్పేసి కూడా వాహనదారులు అయితే చెప్తున్నారు. సో నిజంగా ఇది ఇప్పటి కాదు 2 సంవత్సరాల తర్వాత కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా కొంతమంది వాహనదారులు అయితే కోరుతున్నారు. మొత్తం మీద ఈ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 2 సంవత్సరాలు ఉంటాయని ఇప్పటికే పోలీసులు ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు అయితే చేశారు దీని చుట్టూ. అంటే కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్లు కావచ్చు, ఎక్కడ గుంతలు పడ్డాయో దాన్ని పూడ్చి మళ్ళీ కొత్త రోడ్డు వేయడం, తారు వేయడం, సో ఇవన్నీ కార్యక్రమాలు అయితే చేసాము. సో కేబీఆర్ పార్క్ చుట్టూ ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు. అంటే ఒక గుంత కానీ లేదంటే ఇతరత్న ట్రాఫిక్
ట్రాఫిక్ సమస్యలు కానీ ఎట్లాంటివి లేకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు అయితే చర్యలు అయితే తీసుకున్నారు. మొత్తం కూడా కంప్లీట్గా అయిపోయింది. అంటే మనం ప్రతి జంక్షన్ దగ్గర అంటే బీఆర్ఎస్ భవన్ దగ్గర చూసినాం, అట్లాగే ఫిలిం నగర్ జంక్షన్ దగ్గర చూసినాం, అట్లాగే జర్నలిస్ట్ కాలనీ జంక్షన్, అట్లాగే జూబ్లీ చెక్ పోస్ట్, ఎన్టీఆర్ భవన్ మొత్తం కూడా మనం పరిశీలించాం. ఎటువంటి ట్రాఫిక్ అయితే లేదు. కంప్లీట్గా వాహనాలు వాటంతట అవే మూవ్ అవుతున్నాయి. ఎక్కడ కానీ స్లో కావడం కానీ లేదంటే ఇంకా ఆగిపోవడం, పూర్తిగా ఆగిపోవడం అయితే అసలు లేదు. కాకపోతే జంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఎవరైతే రోడ్డు క్రాస్ చేస్తారో అంటే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు రోడ్డు క్రాస్ చేస్తారో వాళ్ళ కోసం మాత్రం ఒక 10 సెకండ్ల నుంచి 15 సెకండ్ల వరకు కొన్ని వెహికల్స్ ఆపి వాళ్ళు రోడ్డు క్రాస్ చేసిన వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ ఓపెన్ అయితే చేస్తున్నారు. కేవలం నడిచే వాళ్ళు ఉంటే రోడ్డు క్రాస్ చేయడానికి తప్ప మిగతా ఎలాంటి పరిస్థితుల్లో వాహనాలు ఆపేది లేదు, ఏం లేదని పోలీసులు చెప్తున్నారు, ఇటు వాహనదారులు అయితే చెప్తున్నారు. లేన్ చేంజింగ్ విషయంలో కొంత కన్ఫ్యూజన్ అయితే ఉందంటే మనం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి ముందే బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. లేన్ చేంజింగ్ మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఏదైతే ఉందో వాటిని చూసుకుంటూ కొద్దిగా వెళ్ళాలి. పోలీసులు కూడా అది ఆల్రెడీ బోర్డులు కూడా పెట్టడం జరిగింది. దాది కొద్దిగా ప్రజలకు అంటే ఇక్కడ వాహనదారులకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉందని కూడా చెప్తున్నారు. అది కూడా కొన్ని రోజుల్లో తొలగిపోతుంది. అంటే ఇది స్టార్ట్ అయ్యి కేవలం 10 రోజులు మాత్రమే అవుతుంది. ఇంకా ఇది 2 సంవత్సరాల వరకు ఉంటుంది అనమాట. ఇది ఇప్పట్లో పోయేది కాదు, దాదాపు 2 సంవత్సరాలు ఉంటుంది. అప్పటి వరకు దాదాపు ఇంకొక 10-15 రోజుల్లో మొత్తం కంప్లీట్గా అర్థమైపోతుంది. జనాలు కూడా దీన్ని మంచిగా పాజిటివ్గానే తీసుకుంటున్నారు. ఎటువంటిది ఇబ్బంది లేదు. ఇంతకుముందుకు నిమిషాల తరబడి వెయిట్ చేయడం వల్ల పెట్రోల్ అయిపోయేది, డీజిల్ అయిపోయేది అని చెప్తున్నారు. ఇప్పుడు అటువంటి ప్రాబ్లం ఏం లేదు. కేబీఆర్ పార్క్ చుట్టూ తిరిగినప్పటికీ కూడా ఎక్కువ కిలోమీటర్లు తిరిగినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. త్వరగా మా డెస్టినేషన్ చేరుకుంటున్నాం, మాకు పెట్రోల్ కూడా ఖర్చు తగ్గుతుందని చెప్పేసి కొంతమంది వాహనదారులు అయితే చెప్తున్నారు. సో మనం పోలీసులను కూడా సంప్రదించాం. సో పోలీసులు ఏ విధమైనటువంటి అంటే ప్రజలు ఏ విధంగా ఎక్కడైనా కంప్లైంట్ చేస్తున్నారా, ఏ జంక్షన్లనన్నా ఇబ్బంది తలెత్తుతుందా, ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందా అని చెప్పేసి మనము 9+ న్యూస్ పోలీసులను కూడా సంప్రదించడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందించారు. ఎటువంటి మార్పులు చేర్పులు లేదు. కాకపోతే ఒక లేన్ చేంజింగ్ విషయంలో ప్రజలకు కొంచెము కన్ఫ్యూజన్ అయితే గురవుతున్నారు. అది కూడా తొందరలోనే క్లియర్ అయిపోతుంది. ప్రజలకు కానీ ఇటు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో దీన్ని కూడా ప్రజలు అందరూ సహకరించాలి. ఎందుకంటే నగర అభివృద్ధి కోసం ఈ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ బ్రిడ్జ్లు వేయడం వల్ల నగరం ఇంకా అభివృద్ధి చెందుతుంది. సో మనకు ట్రాఫిక్ తగ్గుతుంది. దాని గురించే ప్రభుత్వం ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దీనికి అందరూ సహకరించాలని చెప్పేసి కూడా ఇటు పోలీసులు ఇటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తం కేబీఆర్ పార్క్ చుట్టూ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. తిరిగి వెళ్ళడానికి అంతే మొత్తం ఒక రౌండ్ తిరగడానికి దాదాపు 10 నుంచి 15 నిమిషాలు అయితే పడుతుంది. సయ్యద్. ఓకే రైట్ రాజు, థ్యాంక్ యూ.